అయితే ఈ దినాన్న దేవుని బిడ్డలైన మనము యేసు ప్రభు మన కోసము ఆరోహణమయ్యాడు. ఎక్కడికి? పరలోకానికి. మన కోసమే భూలోకానికి వచ్చాడు, మన కోసమే పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ మన కోసమే భూమి మీద ఉండిపోలే. పేతురు గారు అడిగారు, అయ్యా నీకొకటి, మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు ఇక్కడే కట్టేస్తాను, మీరు ఇక్కడే ఉండిపోండి అని అడిగాడు. ఆయన చెప్పాడు, అలా కాదు, నేను వెళ్ళాలి, ఇంకా నాకు చాలా పని ఉంది, మీ కొరకు అన్నీ నేను సిద్ధపరచాలి, ఇక్కడే ఉంటే నా పనులన్నీ అవ్వని చెప్పి యేసుప్రభు చెప్పినాడు. కాబట్టి యేసుప్రభుని ఈ లోకంలో రాజుగా చేయాలని కూడా అనుకున్నారు. కానీ ఆయన చెప్పినాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఇక్కడ లేదు, నేను ఇక్కడ రాజుని కాదు, నేను పరలోకంలో రాజులకి రాజుని చెప్పేసి ఆయన చెప్పినాడు. కాబట్టి ఆయన రాజులకు రాజు అని ఆయన తొడ మీద రాసి ఆయన జయించుకుంటూ వస్తున్నట్లుగా మనం చదువుతున్నాం. కాబట్టి ఈ దినాన మనం చూసినట్లయితే యేసు ప్రభువుని భూమి మీద ఉండాలని ఎంతోమంది కోరారు. కానీ ఆయన ఏం చేశాడంటే, నేను వచ్చిన పని సమాప్తమైంది, ఇంకా నా కొరకు తండ్రి దగ్గర పరలోకంలో పని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఆ పని కూడా నేను పూర్తి చేయాలి. యేసు ప్రభు యొక్క పని ఏంటి చెప్పండి? యేసు ప్రభువుని పుట్టించడానికి కారణం ఏంటి? యేసు ప్రభువుని పుట్టించడానికి కారణమే మనం. యేసు ప్రభువుగా దేవాది దేవుడు ఒక భాగముగా తండ్రిలోంచి కుమారుడిగా బయటికి రావటానికి ఒక భాగముగా బయటికి రావటానికి కారణం మనమే. ఎందుకంటే మనుషుడు పుట్టక ముందుగానే దేవుడు ఆలోచించాడు, ఈ మనుషుడు ఏం చేస్తాడు, మళ్ళా పాపంలో పడిపోతాడు, శరీర కార్యాలు పడిపోతాడు, అతని కొరకు మళ్ళా ఒక పరిశుద్ధుడు కావాలి, అతను ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించాలి, విమోచించాలి, రక్తంతో కొనాలి, క్రొత్త నిబంధన చేయాలి అని చెప్పేసి యేసు ప్రభుని ముందుగానే దేవుడు ఏం చేశాడంట, నిర్ణయించుకున్నాడు. కాబట్టి బైబిల్ చెప్తుంది, జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఎక్కడ ఏర్పరచాడంట, క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం జన్మించగల కారణమే మనం జన్మించగల కారణం యేసు ప్రభు అయి ఉన్నాడు. యేసు ప్రభు జన్మించే కారణం మనమై ఉన్నాం. విన్నారా? మన కోసమే ఆయన కుమారుడిగా సృష్టించబడ్డాడు. దేవుడు ఒక్కడే. ఎంతమంది అంటారు? దేవుడు ఒక్కడే. తండ్రిగా వచ్చాడు, కుమారుడిగా వచ్చాడు, పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడు. 3 రూపాలు దాల్చాడు. కానీ దేవుడు మాత్రము ఒక్కడే. తండ్రిగా వచ్చి ఈ లోకమంతా సృష్టించి సమస్తాన్ని కలగజేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కుమారుడిగా వచ్చి ఈ లోకమంతా, కుమారుడిగా రావడం గల కారణం ఏంటి? ఆయన వచ్చి నీ తల చిత కొడతాడని చెప్పి ముందే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి ఒకటి. రెండోది మనం చూసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, మానవుడు తప్పు చేసిన తర్వాత అతన్ని బయటికి ఏదైనా తోట నుంచి తోసివేసిన తర్వాత ఆ తర్వాత మనిషికి ఏం చేస్తాడంటే దేవుడు మనస్సాక్షి ఇచ్చాడు. ఏమిచ్చాడ? ఫస్ట్ అజ్ఞాని, అమాయకుడు, ఏమి తెలియనివాడు ఏదైనా తోటలో సాతాను చేత మోసపోయాడు. ఆ తర్వాత ఏదైనా తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత మనస్సాక్షి అంటే అతని మనసుకి ఏది మంచిది అంటే అదే మంచిది, ఏది చెడదంటే అదే చెడ్డది. అలాంటి మనస్సాక్షితో అతను కనబడుతున్నాడు. అలాంటి మనస్సాక్షితో కనబడుతున్నప్పుడు ఆ మనస్సాక్షి కూడా వాళ్ళు చంపేసిన తర్వాత ఏం చేశారు దేవుడు, ఇంక అందరూ చాలా పాపం చేశారు, ఇంక నేను ఎంత సరిచేయాలని చూసినా సరే ఓట్లు చెప్పి జలప్రాణం తీసుకొచ్చి మొత్తాన్ని చంపేశాడు. ఎవరు చెప్పండి? దేవుడు జలప్రాణం తీసుకొచ్చి ఏం చేశాడు, అందరినీ చంపేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు దేవుడు, వల్ల మానవుడిని మంచి దారికి తీసుకొని రావాలని చెప్పేసి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడంట చెప్పండి? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని లోబడ్డారా? ధర్మశాస్త్రం లోబడలేదు. అటు తర్వాత దేవుడు ఏం చేశాడు, బలులు ఇచ్చాడు. బళ్ళు లోబడ్డరా? బళ్ళు అర్పించి మీ పాపాలు క్షమాపణ కలుగుతాయి అంటే బళ్ళు అర్పిస్తారు, పాపం చేస్తారు, బళ్ళు అర్పిస్తారు, పాపం చేస్తారు, కానీ పాపం చేయటము మానలేదు. అటు తర్వాత దేవుడు ఏం చేశాడు, ప్రవక్తలను ఇచ్చాడు. ఎవరు ఇచ్చాడు? ప్రవక్తలు ఇచ్చి వాళ్ళ ద్వారా సరి చేయాలని చూస్తే మానవుడు సరి అవ్వలేదు. అటు తర్వాత ఎవరిని ఇచ్చాడు దేవుడు? యాజకులను ఇచ్చి బళ్ళు అర్పించాడు. అటు తర్వాత ఎవరిని ఇచ్చాడు దేవుడు?
అడిగితే ఎవరిని ఇచ్చాడు? న్యాయాధిపతులు ఇచ్చాడు. ఎవరు ఇచ్చాడంట? న్యాయాధిపతులు ఇచ్చాడు. వాళ్ళని కూడా మనిషిని సరిచేయటము అవ్వలేదు. అటు తర్వాత ఇంకా యోహాను వచ్చాడు. ఎవరు వచ్చారంట? యోహాను వచ్చి కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకోండి, సువార్తని నమ్మండి అని చెప్పి యోహాను వచ్చాడు. అటు తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కానీ యేసు ప్రభు రావటం గల కారణం అంటే మానవుడు ఏమాత్రం కూడా మంచి మార్గంలో ఉండడానికి అతను ఇష్టపడటం లేదు. కాబట్టి దేవుడు ఏ విధంగా చేతనే సరే ఈ మానవుణ్ణి, దారి తప్పిన గొర్రెల్ని మళ్ళీ దేవునికి దారిలోకి తీసుకొని రావాలని ప్రధాన కాపరి యేసుక్రీస్తు మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నశించిపోవచ్చున్న గొర్రెల్ని వెతికి రక్షించాకే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన రావడం గల కారణం అంటే అందరూ నశించిపోతున్నారు, అందరూ దేవుని వదిలేసి దారి తప్పిపోతా చెప్పేసి యేసు ప్రభు ఏం చేస్తాడంటే పాపులు రక్షించాకి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే ఆయన వచ్చిన తర్వాత ఆయన పనంతా కూడా ఏం చేశాడు? ఆయన చేసి ముగించుకున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చేయాల్సిన ప్రతి ఒక్క పనిని ఆయన ముగించుకుని ఏం చేస్తాడంట? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? మళ్ళీ మన కొరకు వెళ్ళాడు. చెప్తాను అది కూడా. దేవుని యొక్క కుడి పార్శ్వ కూర్చున్నాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడంటే ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వ కూర్చున్నాడు. ఇప్పుడు మన కార్యాలన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. తండ్రి ఇదిగో ఈ వ్యక్తి ఇలాంటి వాడు, ఈ వ్యక్తి ఇది చెయ్యండి, ఈ వ్యక్తి ఇలా సాయం చేయండి, ఇతను ఇలా నడిపించండి, ఇతనికి మీరు కార్యం తోడుగా ఉండండి, ఇదిగో ఇతను మంచివాడే, ఇదిగో నా నామంలో బాప్తిస్మం పొందాడు, ఇతను నా రక్తంలో కడగబడ్డాడు, ఇతను పరలోకానికి అర్హుడే, ఇతను యోగ్యుడే, అదిగో నా నామంలో ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని యేసు ప్రభు ఎవరికి చెప్తుంటాడు? తండ్రి చెప్తూ ఉంటాడు. ప్రతి ఒక్కటి మన నిమిత్తం విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మన నిమిత్తం విజ్ఞాపన చేసి తండ్రికి ఏం చేస్తాడా? ప్రతి ఒక్క విషయాన్ని చెప్తూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డలను మనం గుర్తించాల్సిన అంటే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినగా మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాడంటే భూలోకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంట? మొట్టమొదటిగా భూలోకానికి వెళ్ళాడు యేసు ప్రభు. భూలోకానికి ఎందుకు వెళ్ళాడు? చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. కాబట్టి ఇక్కడ చదువుచున్నాం, ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు, అనగా మొదట కింద భాగములకు దిగాడు. మొదట క్రింద భాగములకు అంటే రెండని అంకుంది. కింద ఫుట్ నోట్లు ఏమని ఇచ్చాడు? మొదట క్రింద భాగములకు ఏం చేస్తుండే? ఆయన దిగినని అర్థం ఇస్తుంది. అంటే ఆ దినాల్లో పరదేశి ఎక్కడుందండి? చెప్పండి. కింది భాగంలో ఉంది. 10వ వాక్యం ఏమని రాస్తుంది? దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరినీ ఏం చేస్తాడంటే మొట్టమొదటి చనిపోయిన తర్వాత సిలువలో ఆయన మరణించిన తర్వాత ఆయన సమాధి చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడంట? కింది భాగాలకు వెళ్ళిపోయాడు. ఎందుకని? కింద ఉన్న పరదేశిని పైకి మార్చడానికి. ఎక్కడికంట? కింద ఉన్న పరదేశిని 3వ ఆకాశాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని చెప్పేసి ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా వెళ్ళి ఏం చేస్తాడంట? కింద భాగములకు వెళ్ళాడు. దీనికి ఒక ప్రూఫ్ ఉంది మనకి. ఏ ప్రూఫ్ అంటే యేసు ప్రభు చనిపోయినప్పుడు అక్కడ సమాధులన్నీ పగిలిపోయి పరిశుద్ధులు లేపబడ్డారు కదా. మత్తయి సువార్తలో మాట చదువమ్మ. యేసు ప్రభు చనిపోయినప్పుడు సమాధులు తెరవబడి అనేక పరిశుద్ధులు కూడా లేపబడ్డారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52 చదవండి. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. ఇక్కడ చూడండి, యేసు ప్రభు చనిపోగానే అనేకులు కూడా ఏమారంటే పరిశుద్ధులు సమాధుల్లో నుంచి బయటకు వచ్చేసారు. పవర్. ఏ పవరు? ఆ యేసు ప్రభు ఎప్పుడైతే మరణించాడో ఆ మరణం ఎప్పుడైతే ఆ భూలోకంలో కనబడుతుందో ఆ వెంటనే ఏమైందంట? సమాధులు
తెరవబడి బండలు బద్దలైపోయి భూకంపము వచ్చేస్తుంది. నిట్ట మధ్యాహ్నము చిమ్మ చీకటి, సూర్యుడు అదృశ్యమైపోయాడు, భయంకర వాన, తుఫాను, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే యేసు ప్రభువుని మనం చూసినట్లయితే ఆయన చనిపోయినప్పుడు ఇన్ని అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని యేసు ప్రభు చనిపోయిన తర్వాత మౌనంగా ఉండలేదు. తన పరిశుద్ధులందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంట? పరదేశికి, ఆకాశం తీసుకెళ్ళాడు. ఇంతకుముందు పాతాళం ఎక్కడుంది? కిందే ఉంది. అగత్ పాతాళం కిందే ఉంది, వెలుపటి చీకటి కిందే ఉంది, పరదేశ్ కూడా కిందే ఉంది. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? పాతాళము చూడక నరుడు బ్రతుకు నరుడు ఎవరు అంటే ఏంటి? ప్రతి మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? పాతాళం వెళ్ళాలి. పాతాళంలో 3 స్థలాలు. పాతాళంలో ఎన్ని స్థలాలు అంట? 3 స్థలాలు. పరదేశి, అగ్నిగుండము, వెలుపటి చీకటి. ఎన్ని ఉంటాయి ఇక్కడ? 3 ఉంటాయి. వెలుపటి చీకటి ఉంటుంది, అగ్నిగుండం ఉంటుంది, పరదేశుడు ఎక్కడ ఉంటుంది? పాతాళం. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? పాతాళము చూడక బ్రతుకు నరుడు ఎవరంటే ప్రతి మనిషి ఎక్కడ వెళ్ళాలి? పాతాళం. కానీ ఇప్పుడు యేసుడు ఏం చేశాడు? అక్కడ కట్ చేసి డైరెక్ట్గా పరిశుద్ధులు మాత్రము 3 ఆకాశానికి పరదేశం తీసుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పాతాళం కిందే ఉంది, కానీ పరదేశం ఎక్కడ ఉంది? ఇప్పుడు పైన ఉంది. పైకి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. అందుకే పౌలు గారు ఏమన్నాడు? 3వ ఆకాశంలో ఒక మనిషి నేను ఎరుగుదును, అతను శరీరంతో వెళ్ళాడు, శరీరం లేకుండా వెళ్ళాడు, నేను ఎరుగును, కానీ అతను నేను ఎరుగుదును, అతను ఉచ్చరింప శక్యం కానీ భాషలతో ఏం చేస్తాడ? మనుషులు మాట్లాడకూడని భాషలతో ఏం చేస్తున్నా అతను మాట్లాడుతాడు. ఆయన ఎవరు? పౌలు గారి ఎవరంట? పౌలు గారి ఆయనకి దర్శనాన్ని ఆయనే చూశాడు. ఆయన బతికుండగానే పరదేశికి వెళ్ళి చూసి వచ్చాడు. బైబిల్లో బతికున్న వారు బతికుండగానే పరదేశికి వెళ్ళి వాళ్ళు ఎవరు చెప్పండి? బతికుండగానే ఆనోకు వెళ్ళాడు, ఏలియా వెళ్ళాడు. ఆ తర్వాత ఎవరు వెళ్ళారు? స్టెఫన్ చచ్చి కదా పోయాడమ్మా. స్టెఫన్ చచ్చిపోయిన తర్వాత పోయాడు. సిలువలో దొంగ చనిపోయినప్పుడే పోయాడు. ఇంకా బతుకున్న వాళ్ళు ఎవరు వెళ్ళారు? అమ్మా, యోహాను చచ్చే తలకాయ తీస్తారు కదా. ప్రకటన గ్రంథంలో యేసు యొక్క శిష్యుడు బ్రతుకుండగా ఏం చేస్తాడు? దేవుడు తన ఆత్మని తీసుకుని వెళ్ళి అన్ని విషయాలు ఏం చేస్తాడంట? చూపించాడు. పద్మాస్ దీవులో ఆయన వేసినప్పుడు ఒక దీవులో ఆయన వేసేస్తారు. టర్కీ దగ్గర పద్మాస్ దీవులో అక్కడ ఎవరు వెళ్ళడానికి ఎవరు రావడానికి కుదరని ఆ స్థలములో అతన్ని వేసేస్తే అతని ఆత్మని దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళి జరగబోయే విషయాలన్నీ ఏం చేశాడంట? చెప్పి రాపించాడు. ప్రకటన గ్రంథం అంతా ఆయన రాసింది. పద్మాస్ దీవి ఎక్కడ ఉంది? అది ప్రకటన టర్కీ దగ్గర ఉంది. అది ఏదైనా తోట పక్కనే. అసలు చరిత్ర మొత్తం ఏదైనా తోట పక్కనే ఉంది. చరిత్ర మొత్తం అక్కడే జరిగిందంతా అక్కడే, ఉన్నదంతా అక్కడే. అసలు ఇండియాలో ఫస్ట్ జనాలు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా మీకు? ఇండియాలోకి అక్కడి నుంచి వచ్చారు. ఇండియాకి ఎక్కడి నుంచి? పారసికులే వచ్చారు. విన్నారా? పారసికులే వచ్చారు. వాళ్ళే బ్రాహ్మిన్స్. ఇక్కడ బ్రాహ్మిన్స్, ఆర్య బ్రాహ్మిన్స్ వీళ్ళందరూ అంటారు కదా, ఆ పర్షియన్సే వచ్చారు. వాళ్ళెవరు? ఎస్తేరు కాలంలో ఉన్నప్పుడు అహోషవరోషు రాజు ఉన్నప్పుడు పారసికులుగా ఉన్నారు కదా, వాళ్ళే ఇరాక్. ఎవరంట? ఇరాన్ కాదు. ఎవరు? ఇరానా ఇరాకా? ఇరాన్ వాళ్ళు. సారీ, ఇరాన్ వాళ్ళు. ఇరాక్ అంటే వాళ్ళు బబులోన్ దేశస్తులు. వాళ్ళు బబులోన్ దేశస్తులు. ఇరాక్ వాళ్ళు. ఇరాన్ వాళ్ళు ఇప్పుడు యుద్ధాలు జరుగుతుంది కదా, ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చారు మన వాళ్ళు. వలస ఫస్ట్ బ్రాహ్మిన్స్గా వచ్చి వాళ్ళు ఇక్కడ భూమి మీద కనపడ్డారు. ఆ తర్వాత ముస్లిమ్స్ వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు. ఆ తర్వాత ముగ్గురు కూడా కలిసి ఈ దేశాన్ని నింపారు. అందుకే మన జెండా, జాతీయ జెండాలు ఏముంటుంది మనకి? ఆరెంజ్ కలర్ హిందువులు, తెల్ల కలర్ క్రిస్టియన్స్, గ్రీన్ కలర్ ముస్లిమ్స్. ముగ్గురు కలిసిందే ఆ జెండా అనమాట. అంటే ఇదే ఏముంటుంది? సెక్యులర్ దేశం, అందరు కలిసి ఉండొచ్చు అని ఆ దినాన్ని మనకు రాజ్యాంగాన్ని రాసి ఇచ్చారు. ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా కూడా దేవుని బిడ్డలను మనము, యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చి మన కోసము ఈ లోకంలో ఉన్న పరిశుద్ధులు అందరిని తీసుకెళ్ళాడు. ఎవరు తీసుకెళ్ళాడంట? పరిశుద్ధులందరూ ఆటోమేటిక్గా లేపబడ్డా ఆయన లేపాడా?
ఆ? చెప్పండి. ఆయన స్వరం విన్నారు. ఎవరి స్వరమో? యేసుప్రభు యొక్క స్వరం విన్నారు. బైబిల్లో రాస్తుంది, మృతులు ఆయన స్వరం వినగానే లేచిపోతాడు సమాధుల్లోంచి. యోహాను సువార్తలో చూడండి, ఒక మాట చదవండి. యోహాను సువార్తలో 5వ అధ్యాయము 28వ వాక్యం చూడండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు గురించి రాయబడింది. ఇక్కడ ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధి ఉన్న వారందరూ ఆయన శబ్దం వింటే చాలు. ఏ శబ్దము? యేసు ప్రభు యొక్క శబ్దం, ఒక స్వరం వింటే చాలు, పునరుద్ధానముగా బయటికి వచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు శిలువ మరణంలో ఆయన కేక వేశాడు. ఏమని కేక వేశాడు చివరిగా? నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? ఇదిగో నా ఆత్మని చేతికి అప్పగించునని చెప్పాడు. ఆ స్వరం విన్ని వెంటనే అనేక పరిస్థితులు కూడా సమాధుల నుంచి లేచి పరిశుద్ధ పట్టణంలో సంచరించి యెరూషలేములో అనేకులు కనపడ్డారు. తర్వాత ఏమయ్యారు? తర్వాత లేరు. వాళ్ళు ఏమయ్యారా? ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? ఇప్పుడు లాజర్ని చచ్చిపోతే దేవుడు లేపాడు. మళ్ళా కొంతకాలం మనుషుల మధ్యలో జీవించి వయసు అయిపోయిన తర్వాత చనిపోయాడు లాజరు. కానీ వీళ్ళు అలా కాదు, వీళ్ళు కనపడ్డారా? మళ్ళా లేరు. వీళ్ళు వెళ్ళిపోయారు, పరదేశికి వెళ్ళిపోయారు. లేపుకొని ఏం చేశాడు దేవుడు? వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకని మొదటిగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని అంటే పరిశుద్ధుల్ని పాతాళంలోంచి పరలోకానికి తీసుకెళ్ళి. ఈరోజు పొద్దున ఒక వాక్యం పెట్టాను. ఏ వాక్యం పెట్టాను? కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం పెట్టినట్టున్నాను నేను. చూడండి, చదవండి. 1:10 1 ఈరోజు పెట్టింది లేదమ్మా. కొలస్సీ 2:10 చదవండి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అదే కదా నేను పెట్టింది. సరే సరే, ఇప్పుడు చూడొద్దులే. ఇక్కడ మనం చదువుచున్నాము, మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఎవరికంట? ప్రధానులకు అధికారులకు ఏమైనా ఆయన శిరస్సు అయిన. అంటే భూలోక మందే కానీ పరలోక మందే కానీ ఆయనకి ఎవరంటే ఆయన అందరికీ ఒక శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి భూలోకంలో ఉన్నవారే కావచ్చు, పరలోకంలో ఉన్నవారే కావచ్చు, అందరికి ఎవరంటే ఆయన పైవాడు. ఎవరో? యేసుక్రీస్తు. అందుకని యేసుప్రభు ఏం చేశాడు? మన అందరికీ కూడా ఈ యొక్క గొప్ప విడుదలని ఈ భూలోకం నుంచి ఇచ్చి ఏంటి మరి ఎవరైతే ముందుగా బైబిల్లో రాస్తుంది, ఏమని రాస్తుంది? మృతులు మొదట లెగిస్తారు. ఎవరు లేస్తారంట? మృతులు మొదట లెగిస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి మనం కూడా వారితో కలిసి అక్కడికి వెళ్తామని చెప్పి రాస్తుంది పరలోకాన్ని. అని ముందుగా ఎవరు లేచారు? మృతులు లేచారా? సజీవులు లేచారా? ముందుగా మృతులే లేవబడ్డారు. మృతులు లేవబడి వాళ్ళు ఏం చేస్తారంటే పరదేశులుగా దేవుని యొక్క సన్నిధానానికి చేర్చబడి ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు కూడా ఏం చేస్తారంటే మరలా ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్ళాలంటే పరదేశికి, అనగా దేవుని యొక్క కుడి పార్శ్వానికి వెళ్ళిపోయినాడు. చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. 10-11 చదవండి, పర్లేదు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి క్రింద ఉన్న వారిలో కాని ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇప్పుడు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాడంటే చెప్పండి. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామని ఏం చేయాలంట? వంగాల్సింది. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తే వంగుతుంది? ఆయన భూలోకంలో ఉంటే ఒక మనిషిగా కనబడుతున్నాడు, మానవ శరీరాన్ని ధరించి ఉన్నాడు. కాబట్టి ఆయన వల్ల మేళ్లు పొందిన వారు ఆయన్ని నమస్కారం చేస్తారు,
నచ్చని వాళ్ళు ఆయనకి కీడు చేయాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? పరలోకంలో ఉన్నవారు ఆయనకి నమస్కారం చేస్తారు, భూమి మీద ఉన్నవారు ఆయన నమస్కారం చేస్తారు, భూమి కింద ఉన్నవారు కూడా ఆయనకి నమస్కారము చేస్తారు. పైన ఉన్న పరలోకము, భూమి మీద, భూమి కింద. అంటే ఇప్పుడు ఎన్ని భాగాలనే? మొత్తము 3 భాగాలని. కింద పాతాల్లో ఉన్నవారు ఉన్నారు, భూమి మీద ఉన్నవారు ఉన్నారు, పరలోకంలో ఉన్నవారు ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్ళకపోతే ఇదంతా జరిగిద్దా? జరగదు. జరిగిద్దా? జరగదు. అందరూ ఆయనకి నమస్కారం చేయాలంటే, ప్రతి మోకాళ్ళు వంగాలంటే, ప్రతి నాలుక యేసు ప్రభుని స్తుతించాలంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి ఆరోహణము అవ్వాల్సిందే. కాబట్టి ఆయన ఆరోహణ అవ్వడానికి మొట్టమొదటి కారణము పరిశుద్ధులను తీసుకుని వెళ్ళడానికి అని మనం చదివిన్నాం. కాబట్టి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాం? మొట్టమొదటిగా పరిశుద్ధులందరినీ తీసుకుని పరదేశం ఎక్కడ తీశాడు? 3వ ఆకాశంలో పెట్టి ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదువుచున్న 3వ ఆకాశంలో పరిశుద్ధులందరినీ పెట్టి ఉన్నాడు. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినాడు? తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. ఎక్కడంట? అందుకని స్టెఫన్ గారు చెప్తున్నారు, యేసు ప్రభు నేను కళ్ళారా చూస్తున్నాను, ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వన ఉన్నాడు అని చెప్తున్నాడు. చూడండి ఆ మాట. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 55వ వాక్యంతో మనం చూడవచ్చు. 56 7వ అధ్యాయం 55, 56. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచినుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచినుటయు చూచుచున్నానని చెప్పెను. స్టెఫన్ గారు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ నింపబడి యేసు ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడంట. దేవుని కుడి పార్శ్వన నిలిచి ఉండుట నేను చూచుచున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వన కనపడుచున్నాడు. అందుకని దేవుని బిడ్డైన మన అందరం కూడా దేవుడు పరలోకానికి వెళ్ళడానికి ఏంటంటే ఔన్నత్యము అంటే ఏంటంటే దాని అర్థము తన యొక్క గొప్పతనాన్ని మనకు తెలియచేయడానికి ఆరోహణమయ్యాడు. ఎవరి గొప్పతనం? కొంతమంది చూడండి, లోకములు మనం చూస్తే చాలా సింపుల్గా సాధారణంగా కనపడతారు, కానీ ఒక దినాన్ని వెలుగులో కనపడతారు వాళ్ళు. రాజీవ్ గాంధీ మన ఇండియా ప్రధానమంత్రి. ఇంతకుముందు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత విదేశీ ప్రధానులు అందరూ కూడా ఇండియాకి వచ్చారండి ఒక మీటింగ్కి. కానీ ప్రధానమంత్రి ఈయనని ఎవరికి తెలియదు. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి తెలియదు. అప్పుడు రాజీవ్ గాంధీ ఏం చేశాడంట, అందరూ మీటింగ్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ లైన్గా కూర్చోబెట్టి కుర్చీలు వేసి ఆయనే అందరికి తాగడానికి డ్రింక్స్, స్నాక్స్ అన్నీ ఇచ్చి అంత అయిన తర్వాత ఆయన వెళ్ళి స్నానం చేసి బట్టలు వేసుకొని ఆయన వచ్చాడంట. అంత పరిచయం చేశాడు సింపుల్గా, సాధారణ మనిషిగా. కానీ ప్రధానమంత్రి ఏం చేస్తాడు? డ్రెస్ వేసుకొని మీటింగ్ వచ్చేసరికి అందరు షాకు. ఈయన ఇప్పుడు దాకా మనకు అన్ని అందించాడే, ఇప్పుడు దాకా అన్ని పరిచయం చేస్తాడే, ఈయనేంటి ప్రధాన ఇంత తగ్గించుకునేంటి, ఇంత సౌమ్యంగా, ఇంత చాలా సున్నితంగా ఉన్నాయని చెప్పేసి అందరూ ఏమైపోయాడా? ఆశ్చర్యపడు. అలాగే మన యేసు ప్రభు కూడా మనుషుల కొరకు పరిచారం చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి ఈ లోకంలో మన కోసం అన్నీ చేశాడు. ఆయన తగ్గించుకున్నాడు, ఇంక వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం కూర్చోడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా కూర్చున్నాడు. దేనికి ప్రైమ్ మినిస్టర్? పరలోకానికి ఆయనే ప్రైమ్ మినిస్టర్, భూలోకానికి ఆయనే ప్రైమ్ మినిస్టర్, పాతాళానికి ఆయనే ప్రైమ్ మినిస్టర్. చూడండి, యేసు ప్రభు చేయాల్సిన పరిచయం అన్నీ తగ్గించుకొని చేశాడు. మనుషులందరికీ కుష్ఠ రోగుల్ని బాగు చేశాడు, వ్యభిచారులు బాగు చేశాడు, దొంగలను బాగు చేశాడు, మోసగాళ్ళని బాగు చేశాడు, పాపులను బాగు చేశాడు, రోగులను బాగు చేశాడు, దెయ్యం పట్టిన వాళ్ళని బాగు చేశాడు, చచ్చిపోయిన వాళ్ళని బాగు చేశాడు. ఇక్కడ మనిషిలాగా అన్ని పనులు చేశాడు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? అక్కడ ఇప్పుడు ఆయన ఘనత మహిమ కనబడుతుంది. ఇప్పుడు ప్రపంచం అంతా ఆయన్ని ఆరాధిస్తున్నారు కదా. ప్రపంచం అంతా దేవాది దేవునిగా ఆయన ఏం చేస్తారు? మహిమపరుస్తున్నారు. అందుకని ఆయన ఆరోహణం అవటం కరెక్ట్ అంటారా కాదంటారా? భూలోకంలో ఉండాలా, ఆరోహణ అయ్యాలా? ఆరోహణ అవటే కరెక్ట్. అది ఉండబట్టే ఈరోజు ప్రపంచం మొత్తానికి ఆయన మోకాళ్ళు వంగి ఆయన ఏం చేస్తారు? అందరూ స్తుతి చేస్తారు. ఎంత గొప్ప మన ముఖ్యమైన వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? చర్చకు వచ్చి ఏం చేస్తారు? మోకాళ్ళు వేసి ఏం చేస్తారంట?
ప్రార్థన చేస్తారు. అది ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఏం చేస్తారంట, మన తమిళనాడు విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు, సినిమా యాక్టర్. ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు ఏం చేస్తాడు, చర్చికి వెళ్ళి మోకాళ్ళ మీద నడిచాడు. ఆయన ఒక చర్చిలో ఏం చేస్తున్నా, మోకాలు నడుచుకుంటూ వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. ఇవాళ ఏమన్నారైనా దేవుడు ఆయన దీవించాడు అంటున్నారు. అట్లాగా ఎవరైతే దేవుని యొక్క నామంలో మోకాళ్ళు వేసి వెళ్తున్నారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు, దీవిస్తాడు. విజయవాడలో కూడా ఒక దగ్గర ఎక్కడ ఉంది, ఇసుక పోసి పెడతారు చాలా దూరం. ఆ ఇసుకలో మోకాళ్ళ మీద ఏం చేస్తారు, నడిచి వెళ్తారు. ఇట్లాగా కొంతమంది మోకాళ్ళు నడిచి వెళ్తారు, కొంతమంది మామూలు నడుచుకుంటూ వెళ్తుంటారు, కొంతమంది పాక్కుంటూ వెళ్తుంటారు. ఇలా రకరకాల కొంతమంది మెట్లు ఎక్కుతుంటారు. ఎన్నో రకాలుగా వాళ్ళ పుణ్య కార్యాల కోసము వాళ్ళు ప్రయాసపడుతున్నారు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఆరోపణమైంది ఎందుకంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనకు చూపించడానికి, ఆయన యొక్క గొప్పతనాన్ని మనకు తెలియచేయడానికి, ఆయన ఎంత గొప్పవాడు మనం గ్రహించుకోవడానికి ఆయన ఏం చేస్తాడంట, తండ్రి యొక్క కుడి పార్శ్వానికి వెళ్ళినాడు. రెండవదిగా యేసు ప్రభు ఆరోహణం అవడానికి గల కారణం ఏంటంటే అపోస్తల కార్యము 1వ అధ్యాయం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అనంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు శిష్యులకి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఏమంట, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తారు, మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారంట, మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభు ఆరోహణం అవబట్టి ఏంటి, శిష్యులందరూ ఏం చేస్తారు, భూలోకం అంతా సాక్షులుగా ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులందరూ ఎక్కడున్నారండి, యేసు ప్రభుతోనే ఉన్నారు 24 hours. ఎక్కడికన్నా వెళ్తే ఆ ఊరు వెళ్ళేది మళ్ళీ వచ్చేసేది, అక్కడికి వెళ్ళి సేవ చేసేది వచ్చేసేది, సువార్త చేసేది వచ్చేసేది. కానీ ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏమయ్యారండి, వాళ్ళు 12 మంది 12 దేశాలకు వెళ్ళి ఏం చేశారంట, ఈ దినాన్ని ఎక్కడో ఉన్న ఇండియా కూడా ఏమైందండి, మనకి సువార్త వచ్చేసింది. ఎన్ని గంటలమ్మా యెరూషలేముకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఫ్లైట్లో? 1 డేనా, 1 డే పట్టిద్దా? 5 hours యెరూషలేముకి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి ఫ్లైట్లో. సరే, ఇప్పుడు ఫ్లైట్లోనే ఇన్ని గంటలు కానీ వెళ్ళగలుగుతున్నాం మనం. ఇప్పుడు అమెరికా పోవాలంటే 24 గంటలు 26 గంటలు పడుతుంది. ఇలా మనం చూసినట్లయితే కనుక దేవుని బిడ్డలైన మన అందరం కూడా మరి యెరూషలేము ఎక్కడో ఉంది, మనం ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు మనకు కూడా ఏమొచ్చిందంట, సువార్త వచ్చేసింది. మనందరూ కూడా యేసు ప్రభువుని అంగీకరించున్నాం, మారు మనసు పొందాం, పాపక్షమ పొందాం, యేసు రక్తంతో కడగబడ్డాం, బాప్తిసం పొందాం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందున్నాం. ఇదే ఒక నీతిమంతులుగా ఒక పరిశుద్ధులుగా మనం జీవించాకి దేవుడు మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. అని ఇక్కడ మనం చదువుతున్న యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందకముందు వాళ్ళు ఏం చేశారు, భయపడ్డారు. పేతురు గారు శిష్యులందరూ దాక్కున్నారు. ఎక్కడ యేసు ప్రభు పేరు చెప్తే మమ్మల్ని కూడా చంపేస్తారేమని చెప్పి భయపడ్డారు. కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, బయటకు వచ్చేసారు. ఇక భయపడలేదు. యేసే క్రీస్తు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, పరిశుద్ధాత్మ బలముతో ప్రసంగాలు చేస్తుంటే 3000 మంది బాప్తిసాలు పొంది రక్షించబడుతున్నారు, 5000 మంది బాప్తిసాలు పొంది రక్షించబడుతున్నారు. కానీ అప్పుడు దాకా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. పరిశుద్ధాత్మ రానప్పుడు యేసు చెప్పాడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. అప్పుడు మీరు యెరూషలేములో యూదయలో సమరయలో భూలోకం అంతా నాకు సాక్షులై ఉంటారు. కాబట్టి యేసు ప్రభు ఆరోహణము అవబట్టి ఈ దినాన్ని మన అందరం భూమి మీద సాక్షులుగా ఉన్నాం. ఎలానంట, నాకు ఒక సాక్షి ఉంది, మీకు ఒక సాక్షి ఉంది, మీకు ఒక సాక్షి ఉంది, మీకు ఒక సాక్షి ఉంది. దేవుడు చేసే కార్యాలు అనేక సాక్ష్యాలు మనకొని అనేకులు సాక్ష్యం చెప్పి మనం రక్షించారు. మనం కూడా అనేకులు మన సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దినాన మన అందరం కూడా దేవునికి సాక్షులుగా ఉండడానికి మరి యేసు ప్రభువు యొక్క శిష్యులు ఈ భూలోకం అంతా కూడా వాళ్ళు సంచరించబట్టి అందరూ ఏమైపోయారంటే ఈ దినాన సాక్షులుగా కాదు, అత సాక్షులుగా చనిపోయారు.
తోమా గారు ఇండియాకు వచ్చి ఏం చేశారంట, హతసాక్షిగా కేరళలో చనిపోయాడు. అది సెయింట్ థామస్ మౌంట్ చెన్నైలో చనిపోయాడు ఆయన. కేరళలో సేవ ప్రారంభించి చివరిగా చెన్నైకి వచ్చి ఒక గృహలో ఉంటే ఆ గృహలోకి వెళ్ళి ఆయన ఏం చేశారంట, చంపేశారంట స్వార్థ ప్రకటిస్తుంటే. ఆ దినాలు స్వార్థ ప్రకటించొద్దు అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే చంపేశారు తోమా గారిని. కాబట్టి ఇలా చూసినట్లయితే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క వ్యక్తులు వచ్చారు. 1900 కాదు, 40 సంవత్సరాలు అంట. ఎప్పుడంట మన దేశానికి ఎప్పుడంటే ఆయన 40 సంవత్సరాలు వచ్చాయంట. ఆయన 40 సంవత్సరం దగ్గర 2000 సంవత్సరాలు కాబోతుంది ఆయన వచ్చి. మరి ఆయన రాబట్టి ఈ దేశం అంతా ఏమైందంట ఇప్పుడు చెప్పండి, కోట్ల మంది క్రైస్తవులు, లక్షలు కాదు, ఎంతమంది అంట, కోట్ల మంది క్రైస్తవ దినాన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి ప్రకటిస్తున్నారు, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారు, దేవుని వాళ్ళు అద్భుతాలు చేస్తారు, దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, రోగులు స్వస్థపరుస్తున్నారు, ఏంటి పాపులు రక్షిస్తున్నారు. ఇలాగ అనేకులు కూడా సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అందుకని మన అందరం కూడా రెండోదిగా యేసు ప్రభు ఆరోహణమైంది. ఎందుకంటే మనందరం సాక్షులుగా ఉండాలని. చెప్పండి, అందరూ చెప్పండి. మనందరూ ఏం చేయాలంట, సాక్షులుగా ఉండాలని చెప్పేసి దేవుడు చేసే కార్యాలకి, దేవుడు ఎంత గొప్పవాడు, మన కొరకు ఎందుకు వచ్చాడో, ఎలాగూ చేశాడో ఈ దినాన్న మనందరం ఏం చేస్తామో దేవుని సాక్షులుగా మనము కనపరుచున్నాం. అందుకని యేసు ప్రభు రావటం గల కారణము రెండోది మనం చూస్తే మనం ఆయన సాక్షులుగా ఉండాలని చెప్పేసి ఆయన ఆరోహణమైనట్లుగా మనం చూస్తున్నాం. ఆయన భూమి మీద ఉంటే మనం సాక్షి చెప్పేవాళ్ళమా? ఇప్పుడు ఒక మనిషి బతుకుంటే మనం ఎప్పుడు కూడా అతని నుంచి ఎక్కువ మాట్లాడం, చనిపోయినప్పుడు అతని నుంచి చాలా గొప్పగా మాట్లాడతాం. బతుకున్నప్పుడు మనం ఎక్కువగా మాట్లాడడం, గొప్పగా మనం మాట్లాడడం. చనిపోయినప్పుడు వాళ్ళ గురించి ఏం చేస్తాం, గొప్పగా మాట్లాడు. ఈ లోకంలో చూడండి, బ్రతికుండగా ఎవడో అంతగా మంచిగా మాట్లాడు, ఆరాధించరు. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు, విగ్రహాలు కట్టి పెడతారు. ఏం చేస్తారండి, విగ్రహాలు కట్టి పెడతారు. విగ్రహాలు కట్టి పెట్టి వాళ్ళని దేవుళ్ళలాగా చూపిస్తూ ఉంటారు. బతుకున్నప్పుడు ఎవరు గుర్తించరు వాళ్ళు. కాబట్టి యేసు ప్రభు కూడా చూసినట్లయితే ఆయన భూమి మీద బతుకున్నప్పుడు అందరికీ గుర్తింపు రాలేదు. కానీ ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఏం చేస్తారంటే సాక్ష్యం చెప్పి ఈ జనాన్ని యేసు ప్రభుని ప్రబలింపజేసి వ్యాపింపజేసి అనేకులు కూడా ఆయన్ని ప్రకటించి ఈ దినాన్న దేవుని తెలుసుకోవడానికి సహాయం చేసి ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. మూడవదిగా యేసు ప్రభు ఎందుకు ఆరోహణమయ్యాడు? ఎందుకు ఆరోహణమయ్యాడు అంటే రోమ రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వాక్యంలో రాస్తుంది, మన కోసము విజ్ఞాపన చేయడానికి తండ్రి కుడిపార్శ్వన ఉండడానికి ఆయన ఆరోహణమయ్యాడు. శిక్ష విధించి వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఇక్కడ మనం చదువుతున్నాం, శిక్ష విధించి వాడెవరు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. యేసు ప్రభు ఏం చేస్తాడంట, ఆరోహణమైన తర్వాత మౌనంగా ఉన్నాడా? చెప్పండి, ఆరోహణమైన తర్వాత మౌనంగా ఉన్నాడా? లేదు. ఏం చేస్తాడంట, అక్కడ మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చొని ఆయన ఏం చేస్తాడంటే భూమి మీద ఉన్నప్పుడు కూడా విజ్ఞాపన చేస్తాడు. భూమి మీద ఉన్నప్పుడు కూడా మన కోసం విజ్ఞాపన చేశాడు. పరలోకంలో ఏం చేస్తాడంటే మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వాక్యంలో మనం చదివితే ఆయన పరలోకంలో కూడా ఏం చేస్తాడంటే మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. 7:25 చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన నిరంతరం యాజకుడిగా ఉన్నది యేసు ప్రభు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారు. ఎవరి ద్వారా? యేసు ప్రభు ఉన్నాడు, నా ద్వారా తప్పితే తండ్రి యొద్దకు ఎవరు రాలేరని చెప్పాడు. కాబట్టి తన ద్వారా యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు. అని ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు? తండ్రి యొక్క కుడిపార్శ్వ నుండి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కోసము?
మన కోసము, ఎవరి కోసం అంట? మన కోసం ప్రయాణం చేస్తారు. ప్రభా, త్వరగా వాళ్ళని సంపూర్ణంగా చేయండి, త్వరగా వాళ్ళని పరిశుద్ధపరచండి, త్వరగా ఈ లోకం నుంచి వాళ్ళకి విడుదలివ్వండి, త్వరగా కష్టాల్లోంచి, శ్రమల్లోంచి, బాధల్లోంచి, పోరాటాల్లోంచి, వ్యాధుల్లోంచి, సాతాను పోరాటం నుంచి వాళ్ళని త్వరగా పరలోకానికి తీసుకొని రండి అని చెప్పేసి మనం ప్రార్థన చేసే ప్రతిదీ ఆయన ఆలకించి దాన్ని ఏం చేస్తాడంటే తండ్రి చెప్తున్నాడు. ఎవరు చెప్తాడ? తండ్రి చెప్తున్నాడు. తండ్రి ఏం చేస్తాడు? ఒక్కొక్కరు సంపూర్ణమైన తర్వాత వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏం చేస్తాడంట? తీసుకుని ఏం చేస్తాడంట? వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలైన మనము యేసు ప్రభు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం అని ఏం చేస్తాడంట? జీవిస్తూ ఉన్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. ఆయన ఎందుకు ఆరోహణమై దేవుని యొక్క కుడి పార్శ్వన ఉన్నాడు అంటే మన కొరకు విజ్ఞాపన చేయటం కోసం. ఆయన కనుక అక్కడికి వెళ్ళకపోతే మన కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తారు? ఎవరు చేయరు. కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడు? ఇక్కడ మాత్రమే విజ్ఞాపన చేయడం కాదు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. నీవు నన్ను అడుగనేలా 18 కదమ్మా, 17, 21. 17, 21. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఇక్కడ భూమి మీద కూడా ప్రార్థన చేశాడు యేసు ప్రభు. భూమి మీద ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవల్లని నీవు నాకు అనుగ్రహించిన 21లో నీవు నన్ను పంపించివి ఈ లోకం నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. వారు వాక్యం వలన నా యందు విశ్వసించిన వారందరూ ఏకమై ఉండవాలని వారందరి కొరకు ఏం చేస్తారంట? ప్రార్థన. ఎవరైతే వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించి దేవుణ్ణి ఎవరైతే విశ్వాసం ఉంచున్నారో అలాంటి వారు అందరి కొరకు ఏం చేస్తాడు? యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. అందుకని మనం కూడా మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, వాక్యాన్ని వింటున్నాం, వాక్యానుసారంగా జీవిస్తున్నాం. వాక్యానుసారంగా జీవించే మన కొరకు యేసు ప్రభు ఏం చేస్తాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎందుకొరకు ఆరోహణమయ్యాడు? 3వది మన కొరకు విజ్ఞాపన చేయడానికి ఏం చేస్తాడంట? ఆరోహణము అయ్యాడు. 4వదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎందుకు మన కోసం ఆరోహణం అయ్యాడు అంటే ఆ మాట మీరు చదవండి. 14వ అధ్యాయం యోహాను సువార్త 2-3 వాక్యాలు చదవచ్చు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మను తీసుకుని పోవుదును. ఇక్కడ మనం చూసినట్లయితే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఏమన్నాడు ఆయన? నా తండ్రి ఇంట అనేక స్థలాలు ఉన్నాయి, ఒక స్థలం కాదు, అనేక స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఉద్యోగానికి వెళ్తే అక్కడ ఎన్ని పోస్టులు ఉంటాయి? డైరెక్టర్ పోస్ట్ ఉంటుంది. డైరెక్టర్ అంటే ఎవరు? మేనేజరా? హెడ్. తర్వాత మేనేజర్ పోస్ట్ ఉంటుంది, సూపర్వైజర్ పోస్ట్ ఉంటుంది. ఇంకెవరు ఉంటారు? స్టాఫ్ ఉంటారు, దాని క్లర్క్ ఉంటారు, అటెండర్ ఉంటారు, ఫ్యూన్ ఉంటారు, మళ్ళీ ఇంకా క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు, ఊడ్చేవాళ్ళు, స్లీపర్స్. ఇప్పుడు ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఒక దగ్గరికి వెళ్తే. కానీ పరలోక రాజ్యుడు ఏమంటున్నాడు? దేవుడు అనేక స్థలాలు ఉన్నాయి, ఒక్క స్థలం కాదు. అంటే ఏంటి? సియోను, యెరూషలేము, నూతనాకాశము, నూతన భూమి, ఈ 4 ఉంటాయి అక్కడ. ఒక స్థలం కాదు. ఎన్ని స్థలాలంట? సియోను,
యెరూషలేము, నూతన ఆకాశము, నూతన భూమి. ఇట్లాగా పరలోక రాజ్యంలో అందరికి ఒకే స్థలాన్ని ఇచ్చాడు దేవుడు. వాళ్ళ జీవితాన్ని బట్టి, వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ ప్రవక్తను బట్టి, వాళ్ళు చేసిన త్యాగాన్ని బట్టి, వాళ్ళ హతసాక్షి మరణించిన దాన్ని బట్టి, ఇలా ఏం చేస్తారంటే వాళ్ళకి సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ క్రియలు తగినట్లుగా వాళ్ళకి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అంటే నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎల్ల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. ఎందుకు ఆరోహణమయ్యాడు అంటే ఆయన మన కొరకు స్థలము సిద్ధపరచాక, అంటే ఏంటి, సియోన్ని, యెరూషలేము మన కొరకు కట్టి ముగించడానికి, మన కొరకు సిద్ధపరచడానికి ఆయన మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళిపోయాడు. భూమి మీదకి వచ్చాడు, మారు మనసు అన్నాడు, బాప్తిస్మం అన్నాడు, పరిశుద్ధాత్మ అన్నాడు, సత్యంలో నిలబడమన్నాడు. ఇంతవరకు మనల్ని ప్రిపేర్ చేశాడు. మళ్ళీ ఏం చేస్తాడు, ఇది కనుక మీరు కంప్లీట్ చేసుకుని వచ్చేస్తే మీకు అక్కడ స్థలాలు ఉన్నాయి, సియోను, యెరూషలేము, నూతన ఆకాశ, నూతన భూమి ఉంది, అక్కడ కూడా మీకోసం ప్రిపరేషన్ చేస్తున్నాను, రెడీ చేసిన తర్వాత మీరు అక్కడికి వచ్చి అక్కడ కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఈయన చేసే పని అంతా ఎవరి కోసము? మన కోసమే. చెప్పండి, నేను చెప్పేదా, యేసుప్రభు పుట్టడానికి కారణమే మనం. ఆయన పుట్టడానికి కారణమే మనం. మానవుడు కొరకే ఆయన్ని సృష్టించుకున్నాడు, మానవుడు కొరకే ఆయన వస్తాడని ముందుగా చెప్పాడు. ఈ మానవుడు పాపములో, శాపములో, దోషములో, వ్యాధిలో, మరణములు, సాతాను చేత నుంచి విడిపించడానికి ఒక శక్తి గలవాడిగా యేసుప్రభు లోకానికి అభిషక్తుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడంట? అభిషక్తుడిగా, ఒక బలవంతుడిగా ఆయన వచ్చిన్నాడు. అంటే నేను చదువుతున్న 3వ వాక్యములో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా ఎదురుంటకు మేము తీసుకొని పోదును. ఏమన్నాడు ఇక్కడ? నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరిచి నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగున. ఆయన ఉండే స్థలములో ఎవరో? యేసుప్రభు ఎక్కడైతే ఉంటాడో అదే స్థలములో ఆయనతో మనం ఉండడానికి ఆయన మరలా వచ్చి ఏం చేస్తాడు? మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి యేసుప్రభు మన విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడా లేదా? చెప్పండి, యేసుప్రభు మన విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడా లేదా? కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ లోకానికి రావటమే కాదు, ఈ లోకంలో మన కొరకు అన్నీ నేర్పించే కాదు, మన కొరకు ఆయన మరణించడమే కాదు, మళ్ళీ ఆయన తిరిగి లేచున్నాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? మన కొరకు అన్నీ సిద్ధపరుస్తున్నాడు. అందుకని యేసు ప్రభు ఆరోహణమైన మన కోసం ఆయన ఏం చేశాడంట? స్థలము సిద్ధపరచాక ఆయన ఏం చేస్తాడంట? పరలోకానికి వెళ్ళి మన కొరకు ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున కనపడుచున్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనం మన యొక్క జీవితంలో దేవుడు మన కొరకు చేసే ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలంటే పొందుకోవాలి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వాక్యం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఏం చేస్తాడంట? వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి దేవుడు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నాడు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నకు దేవుడు వారిని గురించి సిగ్గుపడక ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచినాడు. ఆ పట్టణమే సియోను, యెరూషలేము. సియోను, యెరూషలేము. ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? సిద్ధపరిచినాడు. కాబట్టి 4వదిగా మనం చూసినట్లయితే దేవుడు మనకి స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళ్ళినాడు. 5వదిగా యేసు ప్రభు ఎందుకు ఆరోహణమయ్యాడు, ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించడానికి. ఎవరినంట? పరిశుద్ధాత్మని. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వాక్యాలు చూడండి.
అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. ఏమన్నాడు? నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. ఏంటి ఆ ప్రయోజనకరము చెప్పండి. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకే రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకే పంపదును. ఆయన వచ్చి ఏం చేస్తాడు? పాపము గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఏం చేస్తాడంట? ఒప్పుకోలు చేస్తాడు. ఇప్పుడు ఆయన పని ఆయన చేస్తాడు, కానీ పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడంట? ఆయన పని స్టార్ట్ చేస్తాడు. ఎవరు వచ్చి? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏం చేస్తాడంట? మన కొరకు పరిశుద్ధాత్మ పంపించాడు. యేసు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని అనాథులుగా విడవనన్నాడు. 18 వాక్యం చదవమ్మా. 14:18 యోహాను సువార్త. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. ఇక్కడ చదువుచున్నాం, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు మరలా వస్తాను. ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నారేమో, మీ కొరకు పరిశుద్ధాత్మ వస్తుంది. నేను వెళ్ళిపోవటం వలన మీకు పరిశుద్ధాత్మ వస్తుంది. నేను వెళ్ళిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడంట? మీకు సమస్తాన్ని బోధిస్తుంది. ఏమని బోధిస్తుందంట? పాపము చేసే వాళ్ళకి పాపం చేస్తారని, నీతి చేసే వాళ్ళకి నీతి చేస్తారని, తీర్పు తీర్చి లోకాన్ని ఏం చేస్తాడంట? ఒప్పుకోలు చేస్తుంది. నీతి చేసేవాళ్ళు నీతి చేస్తారని, పాపం చేసేవాళ్ళు పాపం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కటి రుజువు చేస్తుంది. ఒప్పుకోలేటం ఏంటి? రుజువు చేయటం. ఇదిగో ఇది చేసావు, ఇది జరిగింది అని చెప్పి ఏం చేస్తారంటే రుజువు చేయటం అనమాట. అందుకని దేవుని బిడ్డలైన మనము యేసు ప్రభు వెళ్ళిపోవటం వలన మనకి పరిశుద్ధాత్మ అనేది కలిగింది. యేసు ప్రభు వెళ్ళిపోవటం వలన ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మనకి హృదయంలో ఉన్నాడు. చెప్పండి, ఎక్కడున్నాడంట? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మనకి హృదయంలో ఉన్నాడు, మన లోపల ఉన్నాడు ఆయన కదా. ఇప్పుడు ఆయన యేసు ప్రభు వెళ్ళిపోవడం ద్వారా ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎక్కడున్నాడంట? మన లోపల ఉంటున్నాడు, బయట ఎక్కడో కాదు, మన లోపల మనతోనే ఉంటున్నాడు ఆయన. చదవండి ఆ మాట, 17వ వాక్యం పైన. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. లోకము ఆయనను చూడదు, లోకానికి పరిశుద్ధాత్మ దేవుడు కనపడ్డు, ఆయనను ఎరుగదు, ఆయనకి తెలియదు, ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు. ఆయనను పొందనేరదు, అంటే ఆయన్ని పొందుకోవడం దాని వల్ల కాదు, లోకం వల్ల కాదు పొందుకోవటం. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ రావటం వలన దేవుడు ఎక్కడున్నాడండి? మనలో నివసించి మనలో ఉంటున్నాడు. ఎవరు చెప్పిన మాట అది? యేసు ప్రభు చెప్పిన మాట. ఎవరు చెప్పిన మాట? యేసు ప్రభు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ రాబట్టి మనం ఏం చేస్తాం? బాగా అభిషేకం పొందుతున్నాం, అన్య భాషలు మాట్లాడుతున్నాం, ప్రవచనాలు ప్రవచిస్తున్నాం, అన్య భాషలు పొందుతున్నాం, ప్రవచనాలు ప్రవచిస్తున్నాం. దేనివలన? ఆ దేవుడు మనలో ఉండబట్టి, మనలో నివసించబట్టి, ఏంటి మనలోనే ఆయన ఉన్నాడని మనం చదువుతాం కదా. ఇక్కడ ఎంత చక్కగా రాస్తుంది, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో కూడా నివసించును, మీలో ఉండు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎక్కడున్నాడు? నీ దేహమే దేవుని యొక్క ఆలయం. కాబట్టి ఆలయంలో ఎక్కడుంటాడు? ఈ దేహంలో ఎక్కడుంటాడు? హృదయంలో ఉంటాడు. ఎక్కడున్నాడు చెప్పండి. చిన్నప్పుడు ఒక పాట ఉండేది, హృదయమని కోవిలలో నిన్ను కొలిచానే ఒక దేవతగా అని చెప్పేసి. ఏమంట? అది సినిమా పాట అనుకుంటుంది. ఇంకోటి నువ్వు పాడిన పాట ఏంటది? హృదయం అనే కోవిల. చాలా పాటలు ఉన్నాయి దాంట్లో. అయితే హృదయమే ఒక గుడి. ఏమంట? హృదయమే అమ్మా
హృదయమే నా దేవాలయం. కరెక్టే. అది దేవుని పాట కట్టారు, దేవుడు అని చెప్పి హృదయమే. సినిమా వాళ్ళు పాట కట్టారు, హృదయమే దేవాలయంలో నిన్ను కొలిచానే ఒక దేవత కాని పాట ఒకటి ఉంటుంది. నా చిన్నప్పుడు నాకు ఏం తెలియదు, చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను. కాబట్టి హృదయం అనేది హృదయం ఆలయం అని క్రిస్టియన్స్ కట్టారు, సినిమా వాళ్ళు కట్టారు, ఇద్దరు కట్టారు. దేన్ని? హృదయమే ఆలయం అని. ఏమంటారు? హృదయమే ఆలయం చెప్పి ఏం చేస్తుంది? ఇద్దరు కట్టారు. మొన్న పెద్దక్క నన్ను క్వశ్చన్ అడుగుతుంది, కుడి పక్కన గుండె ఉందని చెప్తున్నారంట చాలామంది. ఎవరో మరి ఆమెకి మరి ఏ వీడియో చూసిందో పాస్ట్ గారు కొంతమంది కుడి పక్కన ఉన్నదంటే గుండె ఉంటుందా అని అడుగుతున్నాను. అమ్మ, దేవుడి సృష్టి అది, ఎడం పక్కనే పెట్టాడు దేవుడు, ఎడం పక్కన ఉండదు, కుడి పక్కన ఉండదని చెప్పాను. ఉంటుందా? కుడి పక్కన ఉంటుందా? ఒకసారి మీకు చెప్పాను నేను. అమ్మా, కొంచెం సైడ్ ఉంటుంది, అంతేగాని కుడి పక్కన ఉండదు కదా. ఒకసారి ఒక విశ్వాసి ఒక ఊర్లో ఏం చేశాడు, నైట్ ఫోన్ చేశాడు, గుండెలో నొప్పి వస్తుంది, ప్రార్థన చేశాను. మళ్ళీ ఒక అరగంటకి మళ్ళీ ఫోన్ చేశాడు, మళ్ళీ ప్రార్థన చేశాను. మళ్ళీ ఒక అరగంటకు ఫోన్ చేశాడు, మళ్ళీ ప్రార్థన చేశాను. వీడికి ఏం చేస్తానంటే అరగంటకు ఒకసారి నన్ను నిద్రపోనికన్నా తెల్లవారుజాము 4 దాకా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. సరే 4 దాకా ప్రార్థన చేశాను. పొద్దున్న 4 గంటలకి వచ్చేసాడు ఆడు చర్చికి వచ్చాడు నేరుగా. వచ్చేసరికి నా దగ్గర ఒక పిల్లవాడు ఉంటాడు, నాకు అసిస్టెంట్, డ్రైవింగ్ చేస్తాడు, అసిస్టెంట్గా ఉంటాడు. వాడు ముందు రూమ్లో పండుకుంటాడు, నేను లోపల రూమ్లో పండుకుంటాను. వాడు వచ్చి ఏం చేసి తలుపు కొట్టేశాడు. కొట్టగా ఈడేం చేశాడు, తలుపు తీశాడు. చేయగానే వాడు పరిగెత్తుకొని వచ్చి నా చేయి పట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాడు. నేను నిద్రపోతా ఉన్నాను. అప్పటికే నిద్ర రాక బాధపడతా ఉంటే వాడు వచ్చేసి నా చేయి తీసుకుని వాడు గుళ్ళెమే పెట్టుకున్నాడు. ఇట్లాగా ప్రాణం చేయ అంటున్నాడు. నేనేమో నిద్రలో ఉన్నాను. సరే అని చెప్పేసి నాకు ఒకలాగా అయిపోయింది. ఏమో సరే అని చెప్పేసి లెగిసి ప్రార్థన చేస్తే వాడు వాడు ఎక్కడ పెట్టుకున్నాడు, నా చేయి కుడి పక్కన పెట్టుకున్నాడు. ఇట్లా, అరే నీ గుండె ఎడం పక్కన కదరా అంటే, లేదు నాకు నొప్పి ఇక్కడ అన్నాడు. ఒరే సైతానోడా, రాత్రి అంతా నిద్రపోనక్కడ చేస్తా కదరా, అది గుండె నొప్పి కాదురా, అది గ్యాస్ పట్టేసినా నీకు అని చెప్పాను నేను. వాడు గ్యాస్ పట్టేసి కుడి పక్కన నొప్పి వచ్చింది. నాకేం చెప్తున్నాడు, రాత్రి అంతా అరగంటకు ఒకసారి ఫోన్ చేసి గుండెలు నొప్పి అంటున్నాడు. పొద్దునే వచ్చి నా చేయి తీసుకెళ్ళి కుడి పక్కన పెట్టుకుంటే అప్పుడు నాకు అర్థమైంది. అట్లాగా కొంతమంది గుండె ఎటు ఉందో కూడా తెలియదు. కాబట్టి దేవుడు ఎక్కడ నివసిస్తాడు చెప్పండి? హృదయం అనే గుండెల్లో దేవుడిగా ఆయన ఏం చేస్తాడంట, నివాసం చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ లుదియా తన హృదయాన్ని తెలిసి దేవుణ్ణి చేర్చుకుందంట. ఎవరంట? లుదియా ఎక్కడ చేర్చుకుంది దేవుని? హృదయాన్ని తెరిచి హృదయం లోపల ఏం చేస్తుందంట, ప్రభువుని పెట్టుకుందంట. అందుకని యేసు ప్రభు దేవుని గురించి పేతురు గారు ఒక మాట చెప్పాడు, మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠ చేసుకోండి. ఏం చెప్పాడు? మీ హృదయములందు క్రీస్తుని ఏం చేయాలంటే మీరు ప్రభువుగా ఏం చేయాలంట, ప్రతిష్ఠ. అంటే దేవుణ్ణి ఎక్కడ పెట్టుకోవాలి మనము చెప్పండి? ఆ మాట చదువుతారమ్మా, చదవండి. 1 పేతురులో ఉంది, అపోస్తుల్లో ఉంది. సరే ముందు అపోస్తుల్లో చదవండి, 16వ అధ్యాయం. 16వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ప్రభువు ఆమె హృదయం తెరిచాడు కాబట్టి ఆ హృదయంలో దేవునికి మాటలని లక్ష్య పెట్టింది. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, 16వ వాక్యం ఏమని రాస్తుంది? క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎక్కడ ప్రతిష్ఠించాలి ప్రభువుని? మన హృదయంలో ఏం చేయాలంట, ప్రతిష్ఠ చేయాలి. అందుకని దేవుని బిడ్డలైన మనము యేసు ప్రభు పరలోకానికి వెళ్ళటము మంచిదా కాదా చెప్పండి? ఆయన ఆరోహణం అవటము మనకి వెళ్ళడం మంచిదా కాదా? పరిశుద్ధాత్మ ఇవ్వటానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దినాన్ని మనము
పొందుకుంటున్నాము. జరగబోయే ప్రతిదీ మనకి దేవుడు తెలియజేస్తాడు, మనకి బయలుపరుస్తాడు. అనేక విషయాలు మనం తెలుసుకొని సాతాను నుంచి ఏం చేస్తాం, మనము తప్పించుకుంటానికి అవకాశము దొరుకుతుంది. ఆ రోజుగా మనం చూడండి చివరి కార్యాన్ని. ఆ రోజు మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందనని చెప్పెను. ఇక్కడ మనం చదువుచున్నాము, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరిని నా యుద్ధకి ఆకర్షించుకుందరని చెప్పాడు. అంటే యేసు ప్రభు ముందు పరలోకానికి వెళ్తే ఆ తర్వాత మనందరం ఏం చేస్తుంటాడు, పరలోకానికి ఆకర్షించుకుంటాడు. రండి 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 అని మనందరిని ఏం చేస్తాడు, తీసుకెళ్తాడు. అంటే ఏంటి, మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళాడు ఆయన. వెళ్ళాలి, మనకంటే ముందుగా ఆయన అక్కడికి వెళ్తే మనల్ని కూడా ఏం చేస్తాడు, అక్కడికి ఆకర్షిస్తాడు. రండి రండి అని చెప్పి ఏం చేస్తాడంట, తీసుకొని వెళ్తాడు. కాబట్టి ముందు వెళ్ళడం కరెక్టా కాదా చెప్పండి? వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా? వెళ్ళాల్సిన అవసరము ఉంది. అందుకని యేసు ప్రభు మనకంటే ముందుగా ఆయన పరలోకానికి వెళ్ళి అక్కడి నుంచి మనల్ని ఏం చేస్తాడంట, ఆకర్షించండి ఏం చెప్పండి, లాక్కోవటం. ఒక మ్యాగ్నెట్ ఒక ఐరన్ని ఎలాగ లాగుతుందో దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని అలాగే లాగుతున్నాడు. ఎక్కడికి? పరలోకానికి. ఆయన మనకంటే ముందుగా ఆయన ఎల్లబట్టి, ఇక్కడ మరోసారి చదువుదాం, ఏమని రాస్తుంది, నేను భూమి మీద నుండి, ఎక్కడి నుంచి అంట, భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎళ్ళ, పరలోకానికి ఎత్తబడిన ఎళ్ళ అందరినీ నా యొద్దకే ఆకర్షించుకుంటాను. కాబట్టి ఆయన ఎల్లబట్టి ఈ దినాన మన అందరం కూడా పరలోకానికి ఏమవుతున్నాము, ఆకర్షించబడి పరలోకానికి దేవుని యొద్దకు మనము వెళుతున్నాం. అదే యేసు ప్రభు కనుక ఆకర్షించబడకపోతే, ఆయన మనకంటే ముందుగా వెళ్ళకపోతే ఈ దినాన మనం వెళ్తాం, పరలోకానికి వెళ్ళం. కాబట్టి మనిషి కుమారుడు పరలోకానికి వెళ్ళినప్పుడు మన అందరం కూడా పరలోకానికి వెళ్తాము. ఆయన మన కొరకు ఎత్తబడినప్పుడు, పైకి ఎత్తబడినప్పుడు మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో సంతోషంగా మనము ఉంటాము. అందరి కళ్ళు మూసుకోండి. మొట్టమొదటిగా యేసు ప్రభు ఆరోహణం అవడానికి గల కారణము ఆయన యొక్క గొప్పతనాన్ని, ఉన్నత స్థితిని దేవుని కుడిపార్శ్వన తెలియచేయడానికి వెళ్ళి ఉన్నాడు. రెండోది మనందరం కూడా లోకమంతా సాక్షులుగా ఉండాలని చెప్పి వెళ్ళి ఉన్నాడు. మూడోది మన కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. నాలుగోది మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. ఐదోది మనకి పరిశుద్ధాత్మని అనుగ్రహించడానికి వెళ్ళి ఉన్నాడు. ఆరోజు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి, ఆయన ముందుగా ఆకర్షించడానికి మన కోసము ఆయన వెళ్ళి ఉన్నాడు. ఈ 6 కార్యాలు ఉన్న మనము కూడా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి. విశ్వాసముతో ఆయన కొరకు నిలిచి ఉండటానికి, ఆయన కొరకు మనము కనిపెట్టడానికి, మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన కుడిపార్శ్వానికి వెళ్ళి ఆయన సింహాసనానికి దేవుడు మనల్ని సహాయించును గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. నేను